పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కార్యక్రమానికి హాజరై బాలయ్యను అభినందించారు. నందమూరి బాలకృష్ణ నిన్నటి దాకా అల్లరి బాలయ్య, ఇప్పుడు పద్మభూషణుడు. ఇప్పుడు ఆయన బాధ్యత మరింత పెరిగింది. ఎన్టీఆర్ను గుర్తుపెట్టుకునేలా బాలయ్య ప్రతి పని చేస్తున్నారు. ఆయనకు పద్మభూషణ్ రావటం, నా కుటుంబ సభ్యుడు కావడం గర్వంగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. అన్స్టాపబుల్లో ఇది తొలిమెట్టు అనుకోవచ్చు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కార్యక్రమానికి హాజరై బాలయ్యను అభినందించారు. వేదికపై బాలయ్యను భువనేశ్వరిని చమత్కరిస్తూ మాట్లాడారు. ఒక పక్క బాలయ్య, ఇంకో పక్కన ఎంతో పవర్ఫుల్ భువనేశ్వరి. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న వీరిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదం. భువనేశ్వరి తన అన్నయ్య మీదున్న ప్రేమతో ఈ వేడుకలు చేస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఫీల్డ్లో ఏదో సాధించాలనుకుంటాం. బాలయ్య 1974లో నటుడిగా కెరియర్ ప్రారంభించారు. నేను 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. నాకన్నా బాలయ్య 4 ఏళ్లు సీనియర్. ఎన్టీఆర్ ఓ చరిత్ర సృష్టించారంటే ఆయనలో ఉన్న పట్టుదల, క్రమశిక్షణ ఉన్నాయి. బాలయ్య పైకి అల్లరిగా కనిపిస్తాడు, కానీ లోపల చాలా డెప్త్ ఉంటుంది. ఒక్కోసారి 3 గంటలకే నిద్ర లేచి పూజలు చేస్తాడు. నాకే ఆశ్చర్యం వేస్తోంది. అలాంటివి నా వల్ల కాదు. 50 ఏళ్లుగా సినిమాలో ఎవర్ గ్రీన్ హీరోగా రాణిస్తున్నారు. నేటి తరం దర్శకులతో కలిసి విభిన్నమైన చిత్రాలలో యాక్ట్ చేస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. హీరోగా, ఎమ్మెల్యేగా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు. ముచ్చటగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కోసారి వసుంధరకు సీట్ ఇవ్వమంటాడు. నిజంగా అంటాడో ఆమెను మెప్పించడానికో తెలీదు. ఎంత ఎమోషనల్గా ఉంటాడో అంత మంచి మనిషి. నాకు ఒక అద్భుతమైన భావమరిది దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లి భువనేశ్వరి, తమ సోదరుడు బాలయ్య చిరు ప్రశ్నలతో ఆట పట్టించారు. అనిల్ రావుపూడి, మలినేని గోపీచంద్, తమన్ తదితరులు పాల్గొన్నారు. ఒక పక్క బాలకృష్ణ గారు, బాలయ్య, ఇంకో పక్క ఈక్వలీ పవర్ఫుల్ భూ. ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే చాలా ప్రమాదం. నిన్నటి వరకు అల్లరి బాలయ్య, ఇప్పుడు పద్మభూషణుడు బాలయ్య. దేశం గర్వించదగ్గ బిడ్డ బాలయ్య. మా కుటుంబ సభ్యుడు అయిన దానికి, పద్మభూషణుడు అయిన దానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు బాలయ్య గారు చేశారంటే రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మీరందరూ కూడా గట్టిగా అభినందించండి. ఇది బిగినింగ్ మాత్రం. అన్స్టాపబుల్. ఈ అన్స్టాపబుల్ లో ఒక స్టెప్ ఇది. ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెడితే బాగుంటుందని అక్కడి నుంచి ప్రారంభించారు. ఆ క్యాన్సర్ హాస్పిటల్ మీరు చూసినప్పుడు ఆయన డెడికేషన్, ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ది కంట్రీ తయారైందంటే నేను గర్వపడుతున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్మెంట్. రెండోది ఎమ్మెల్యేగా 3వసారి ముచ్చటగా గెలిచాడు. 3 సార్లు కాదు, ఆయన ఉన్నంత వరకు ఆయనే ఎమ్మెల్యేగా ఉంటాడు, కానీ అప్పుడప్పుడు అంటా ఉంటాడు ఈసారి వసూకిం అని చెప్పి. అది కావాలని చెప్తాడో లేకపోతే ఆవిడ మెప్పించడానికి చెప్తాడో తెలియదు, కానీ అప్పుడప్పుడు అంటా ఉంటాడు. ఎంత ఎమోషన్ లో ఉంటాడో అంత మంచి మనిషి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.